హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను రాగి ముద్దను చేస్తున్నా. ఎలా చేస్తున్నాను అనేది చూసిద్దాం రండి. చాలా సాఫ్ట్గా, చేతికి అనేది అంటకుండా నోట్లో పెట్టుకుంటే గొంతులో జారిపోయేటట్టు ఉంటుందండి. అలా చేస్తున్నా. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నా. దానిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి ప్రాసెస్ అనేది. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలం అప్పుడు తిన్నాము, ఇప్పుడు మేము తినట్లేదే, అయ్యో మాకు చేయటం రావట్లేదే అనుకొని చేసుకోవటం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనేది. 2 విజిల్స్ వచ్చినాక మూత తీసి చూసుకోవాలి. రైస్ అనేది ఉడికిపోయిందండి. ఇంకొక 20% ఉడకాలి. అది మనం పిండి వేసి కలుపుకున్నప్పుడు కంప్లీట్గా ఉడికిపోతుంది పిండితో పాటు. మనకు రైస్ ఉడికిన తర్వాత ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఇందులో ఉంది కాబట్టి ఇంకొక 2 కప్స్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకున్న ఆ పిండిని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. లైట్గా అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ అలా కదిలీయకుండా వదిలిపెట్టేయాలండి. వదిలిపెట్టేసిన తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత తీసి అప్పుడు కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే ఉడకాలండి బాగా. వాటర్ కొంచెం ఎక్కువనే మనం వేసుకున్నాము. ఫస్ట్ రైస్లో వేసా, పిండి వేయకముందు కూడా వేసుకున్నాం కాబట్టి అందులో వేసిన పిండితో ఉడకాలి. ఒక 5 మినిట్స్ అయినా ఉడకాలి బాగా. ఉడికిన తర్వాత అప్పుడు బాగుంటుంది. ముద్ద అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చూసారా, అంతా నీట్గా కలుపుకున్న తర్వాత ఎక్కడ ఉండలు అనేది లేకుండా చక్కగా అయ్యింది. ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని కొంచెం వాటర్లో చేపెట్టి తడి చేసుకుంటూ ముద్దను తీసి ఇందులో వేసుకోవాలి. చేత్తో మనం ముద్దని చేయగలిగితే చేత్తో కూడా చేసుకోవచ్చు. కానీ వేడిగా ఉంటుంది అనిపించినప్పుడు ఇలాగ ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని దాన్ని ఇలా ముద్దలా చేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఈ రాగి ముద్దతో తినటానికి చికెన్ చేశాను. చికెన్తో తింటే చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసు అయినా, చేపల పులుసు, లేదంటే పప్పుతో తిన్నా బాగుంటుంది. ఎలా తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా రాగి ముద్ద. చేతికి అనేది అస్సలు అంటట్లేదు. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో గుంతలా చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం ఏ కర్రీ అయితే చేసామో ఆ కర్రీతో తింటే ఉంటుందండి టేస్టు. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.